హాయ్ ఫ్రెండ్స్, వీడియో ద్వారా మనము కనీస మద్దతు ధరలు గురించి తెలుసుకుందాం. ఇది మొదటి భాగం. మినిమం సపోర్టింగ్ ప్రైస్ ఎంఎస్పి. వర్షాల తర్వాత ధరల మార్పులే వ్యవసాయదారునికి ప్రథమ శత్రువు అని సర్ రోజర్ థామస్ వ్యాఖ్యానించారు. అమెరికా మొదటిసారి అమలు చేసింది. దేశ ఆహార భద్రతలో మద్దతు ధరల విధానము అత్యంత కీలక పాత్రను పోషిస్తూ ఆహార ధాన్య ఉత్పత్తిలో స్వయం సమృద్ధిని సాధించగలదు. భారత్ ఎంఎస్పి లక్ష్యాలు: రైతుకు ధరపరమైన భరోసా, ఆహార ధాన్య ఉత్పత్తి సాగు విస్తీర్ణం పెంచుట, దళారుల చేతిలో రైతు మోసపోకుండా నియంత్రించుట. కమిటీలు: ఈ మద్దతు ధరలు ఎలా వచ్చింది, ప్రభుత్వము వీటి మీద ఏమేమి కమిటీలు వేసింది అనేది కొన్ని తెలుసుకుందాం. 1948లో వీటి కృష్ణమాచారి కమిటీ ఆహార ధాన్యాల ధరల విధానంపై కమిటీ వేయడం జరిగింది. ఈ కమిటీ మద్దతు ధరల విధానం ప్రవేశపెట్టాలని సూచించింది. తర్వాత సుమారు 10 సంవత్సరాలకి అశోక్ మెహతా కమిటీ వేసింది. ఈ అశోక్ మెహతా కమిటీ నాట్లు వేసే సమయంలో ఎంఎస్పి ప్రకటించాలని సిఫారసు చేసింది. 2 సంవత్సరాల తర్వాత అమెరికా సంబంధించిన ఫోర్డ్ ఫౌండేషన్ కమిటీ పరిశీలించింది. ఈ కమిటీ ఎంఎస్పి ప్రకటించడంతో పాటు ప్రభుత్వమే ధాన్యాన్ని కొనుగోలు చేయాలని సిఫారసు చేసింది. తర్వాత ఫోర్డ్ ఫౌండేషన్ కమిటీ వెళ్ళిపోయిన తర్వాత భారతదేశంలో ఎల్కే జా కమిటీ వేయడం జరిగింది. ఈ కమిటీ మద్దతు ధరల విధానం నిర్ణయించడానికి శాశ్వత ప్రాతిపదికన కమిషన్ ఏర్పాటు చేయాలని సిఫారసు చేసింది. దానిలో భాగంగానే మరుసటి సంవత్సరం 1965 న్యూఢిల్లీ కేంద్రంగా అగ్రికల్చర్ కమిషన్ ఏపీసీని ఏర్పాటు చేయడం జరిగింది. దీని వ్యవసాయ ధరల కమిషన్ అంటారు. 20 సంవత్సరాల తర్వాత ఏపీసీని సిఏసిపి అంటే కమిషన్ ఫర్ అగ్రికల్చర్ కాస్ట్ అండ్ ప్రైస్గా మార్పు చేయడం జరిగింది. ప్రస్తుత సిఏసిపి చైర్మన్ విజయ్ పాల్ శర్మ. సిఏసిపి విధులు: వ్యవసాయ ఉత్పత్తులు ముఖ్యంగా వరి, గోధుమ, జొన్న, సజ్జలు, మొక్కజొన్న, పప్పు ధాన్యాలు, చెరకు, నూనె గింజలు, పత్తి, జనుము ధరల నిర్ణయంపై ప్రభుత్వానికి సూచనలు ఇవ్వటం. రెండో పాయింట్, ధరల విధానం సమర్థవంతంగా పనిచేయడానికి వీలుగా వ్యవసాయ ఉత్పత్తుల విషయంలో తీసుకోవాల్సిన చర్యలను ఎప్పటికప్పుడు సూచించడం. మూడవది, వివిధ ప్రాంతాలలో వ్యవసాయ మార్కెటింగ్ వ్యయాన్ని పరిశీలించి వ్యవసాయ వ్యయాన్ని తగ్గించడానికి మార్కెటింగ్లోని వివిధ దశలలో ధరల మార్జిన్లను సిఫారసు చేయడం. ధరల మార్పులను ఎప్పటికప్పుడు సమీక్షిస్తూ అవసరమైతే మొత్తం ధరల విధానం పరిధికి లోబడి తీసుకోదగిన చర్యలను సూచించడం. తర్వాత ధరల విధానానికి సంబంధించి అధ్యయనాలను, వ్యవసాయ ధరలకు సంబంధించి సమాచార సేకరణ సౌకర్యాలను సమీక్షించడం, వాటిని మెరుగుపరచడానికి తగిన సూచనలు ఇవ్వడం. వ్యవసాయ ఉత్పత్తులకు ధరలకు సంబంధించి ఏ సమస్యనైనా ప్రభుత్వం కోరినప్పుడు తగిన సలహాలు ఇవ్వడం. ఎంఎస్పి విధానం చట్టబద్ధమైనది కాదు, కేవలం ప్రభుత్వ పాలసీలో భాగంగా చేపట్టిన చర్య. రైతు తన పంటను ప్రభుత్వం నిక్కరించదలిస్తే ప్రభుత్వం తప్పనిసరిగా కొనుగోలు చేసి చెల్లించు ధరను కనీస మద్దతు ధరగా భావించాలి. నోట్: కొన్ని అంశాలు. ఎంఎస్పి విధానమును పంట మార్పిడి విధానం ఉపయోగించాలని ప్రభుత్వం భావిస్తుంది. దేశవ్యాప్తంగా వరి, గోధుమ మిగులు నిల్వలు కలవు. రైతులకు లాభసాటి ధర లభించుటకు పంట మార్పిడి విధానం ఉత్తమ విధానం. నూనె గింజలకు, పప్పు ధాన్యాలకు దేశంతో పాటు అంతర్జాతీయంగా అధిక డిమాండ్ కలదు. మొదటిసారి మద్దతు ధర ప్రకటించబడిన పంట గోధుమ. నాట్లు వేసే సమయంలో ఎంఎస్పి ప్రకటిస్తారు. దీనిని మార్కెటింగ్ సీజన్ ఆధారంగా ప్రకటించిన మద్దతు ధరల విధానం అని అంటారు. పుష్పాలు, కూరగాయలు, ఫలాలు, అరటి, పసుపు, ఉల్లిపాయలు, వివిధ సుగంధ ద్రవ్యాలకు ఎంఎస్పి ప్రకటించరు. సిఎస్సిపి పరిధిలోని 25 పంటలకు రాష్ట్ర ప్రభుత్వం మద్దతు ధరను ప్రకటించరాదు, కానీ అదనంగా బోనస్ను ప్రకటించవచ్చు. 25 పంటలు. సిఎస్సి పరిధి 25 పంటలు: వరి, జొన్న, సజ్జలు, మొక్కజొన్న, రాగులు, కందులు, పెసలు, మినుములు, వేరుశనగ, పొద్దుతిరుగుడు, సోయాబీన్, నువ్వులు, నైజర్, పత్తి. ఇవి ఖరీఫ్. గోధుమ, బార్లీ, ఉలవలు, అలచందలు, ఆవాలు, సాఫ్లవర్. ఇది
రబీ వాణిజ్య పంటలు జనుము, చెరకు, కొబ్బరి, తోలు తీసిన కొబ్బరికాయ, ఎండు కొబ్బరి, తోరియా. ఇవి ఎంఎస్పికు చట్టబద్ధత లేదు. అలాగే రైతులు ఎంఎస్పి ధర కన్నా తక్కువ ధరకు కొనుగోలు చేసినా కానీ ప్రభుత్వం వారి మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు. చట్టబద్ధ కనీస ధర స్టాట్యుటరీ మినిమం ప్రైస్. చెరుకు పంటకు సిఎసిబి ప్రకటించే మద్దతు ధరను ఎస్ఎంఏపి అంటారు. చెరుకు పంటకు సిఎసిబి ప్రకటించే మద్దతు ధరను ఎస్ఎంఏపి అంటారు. ఎస్ఎంఏపిని ఫెయిర్ అండ్ రెమ్యునరేషన్ ప్రైస్ అని కూడా అంటారు. ఎఫ్ఆర్పి 2009 నుంచి చెరుకు పంటకు ఎస్ఎంఏపి విధానం అమలు చేస్తున్నారు. చెరుకు రసం రికవరీ రేట్ ఆధారంగా ధర నిర్ణయిస్తారు. 2023-24 క్వింటాల్ ధర 315. రికవరీ రేటు 10.25 మించితే అదనంగా 0.1% రికవరీకు క్వింటాల్కు అదనంగా ₹3 చెల్లిస్తారు. రెండవ భాగము తర్వాత చూద్దాం.